హాయ్! దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. భలే ఉన్నాడు మూవీలో ఒక మంచి రోల్ అంటే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఇందు ప్రీతి మనతో ఉన్నారు. ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా భలే చేసిందే అని ప్రతి ఒక్కరు సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా చేసింది ఈ అమ్మాయి అది ఇదని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ యాక్ట్రెస్సే ఇందు ప్రీతి మనతో ఉన్నారు. తనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఇందు ఎలా ఉన్నావు? హాయ్. హాయ్ ఎలా మనోహర్. హౌ ఆర్ యూ? యాహ్! ఫైన్ ఫైన్. బాగున్నావా? ఐయామ్ గ్రేట్. ఎలా ఉంది మీ సక్సెస్? భలే ఉన్నాడు. భలే ఉన్నాడే సక్సెస్ బాగుంది. భలే ఉంది. యాహ్! భలే చేసింది ఇందు అనేది కూడా ఎక్కువ మంది చెప్తున్నారు మీ రోల్‌కి. యెస్ మేబీ. హ్మ్. అంటే లైక్ క్యారెక్టరైజేషన్ అలా ఉంది కాబట్టి సో ఎక్కింది జనాలకి బేసిక్‌గా. చాలా ఎళ్ళింది అండ్ ఇంటర్వల్ బ్యాంక్‌లో చూస్తే నన్నేదో కొంచెం కైండ్ ఆఫ్ విలన్‌లా చూపించేసారు. ఓకే. సో కొంచెం అటు ఇటు షేడ్స్ కనిపించేసరికి బాగా వెళ్ళింది జనాల్లోకి. ఎలా వచ్చింది ఇందు ఈ అవకాశం మీకు ఫస్ట్ ఈ 'భలే ఉన్నాడు' క్యారెక్టర్? అంటే 'శివసాయి సార్' నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేసాం. 'గీతా సుబ్రహ్మణ్యం 3' అని చెప్పి 'ఆహాకి' చేసినాం. హ్మ్. సో, అట్లా నాకు ఆ టీమ్ అంతా పరిచయం. లైక్ 'శివసాయి', మై కో డైరెక్టర్ 'మహేష్' అందరూ అప్పుడే పరిచయం అనమాట. ఓకే. సో, అలా వాళ్ళకొక ఐడియా వచ్చింది. సో, దీనికి ఇందు అయితే బావుంటుంది అని. హ్మ్. సో, దే కాంటాక్టెడ్ మీ. మీటింగ్స్ జరిగినాయి, ఆడిషన్స్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఎట్ లాస్ట్ ఐయామ్ ఇంటూ ద ఫిల్మ్. ఓకే. యాహ్! ఫైనల్లీ అంటే ఎక్కడ నటించారు అనేది కాకుండా జీవించేసారు మీ రోల్‌కి. అమ్మోయ్! మీ ఫ్యామిలీ అంతా చూసారా సినిమా? ఫ్యామిలీ అందరూ చూసారు. హ్మ్. మై మామ్, డాడ్, సిస్టర్, బ్రదర్ అందరూ వచ్చారు. హ్మ్. సో, యాహ్! ఫ్యామిలీకి కూడా చాలా నచ్చింది ఆ ఫిల్మ్. మా మమ్మీ సెకండ్ హాఫ్‌లో ఏడ్చింది. అది బాగా గుర్తుంది నాకు. బిఫోరు 'మాంగళ్య' అనే సినిమాతో అంటే కొంచెం ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. ఇది కల్పన అనే రోలు. బట్ ఎప్పుడైనా రీక్రియేట్ అయ్యావా? ఆ బోల్డ్ క్యారెక్టర్ ఆ సినిమా చేయకుంటే బాగుండే చేసిన తర్వాత? లేదు. ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే అది నేను ఆల్రెడీ నా ఇష్టంగా చేసుకున్న క్యారెక్టర్. నేను హ్మ్. లైక్ నేను యాక్సెప్ట్ చేసి నేను అంతట నేను వెళ్లి చేసుకున్న క్యారెక్టర్. సో, వన్స్ మనం ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత లైఫ్ టైమ్‌లో మనం దానికి ఒక రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు. హ్మ్. హ్మ్. సో, లేదు నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. బట్ సమ్‌టైమ్స్ ఏమైపోతదంటే లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఆ సినిమా వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇట్స్ బీన్ 2 ఇయర్స్ నౌ. అవును. 2 ఇయర్స్. సో, ఇంకా అదే ఒక టైటిల్ నాకిస్తుంటే ఓహ్! అని ఉంది కానీ బట్ యాహ్! ఇట్ ఈస్ ఫైన్. హ్మ్. అందరికి నచ్చింది. అందరూ లైక్ ఆ విధంగా లైక్ ఆ కల్పన ఒక రోల్‌లో నన్ను గుర్తుపెట్టుకున్నారు. సో, యాహ్! దట్ ఈస్ ఫైన్. ఐ నెవర్ ఫెల్ట్ రిగ్రెట్ అబౌట్ ఇట్. నెగెటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? అంటే మీకు చాలామంది జస్ట్ మీరు ఒక ప్యాషన్ లాగా ఒక క్యారెక్టర్ చేశారు అంతే. హ్మ్. బట్ నాటే హిందూ. హ్మ్. బట్ ఏమైనా వచ్చాయా? ఏంట్రా ఈ అమ్మాయి ఇలా తెలియని వాళ్ళు కొంచెం ఇమ్మెచ్యూరిటీగా ఆలోచించే వాళ్ళ నుంచి. ఉంటారు గదా! ఉంటారు. అయి వస్తూనే ఉంటాయి. బికాజ్ హ్మ్. ఆ క్యారెక్టర్‌కున్న ఇంపాక్ట్ అలాంటిది. ఓకే. డెఫినిట్‌గా నెగెటివ్ కామెంట్స్ ఒస్తాయి. హ్మ్. యాహ్! అన్నీ చూస్తాను. అందరి మెసేజెస్ చూస్తాను నేను. సంబడీ యూజ్డ్ టు వల్గర్‌గా మాట్లాడతారు. ఆ క్యారెక్టరైజేషన్ హ్మ్. తీసుకొని. కొంతమంది వేరే వాళ్ళతోని కంపేర్ చేయడం. దట్ ఈస్ ఆల్ ఫైన్. హ్మ్. లైక్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ పోతుంటాయి. బట్ ఐ సినిమాలో నెవర్ టేక్. బండి సరోజ్ గారు ఫేస్ టు ఫేస్ బూతులు గాని, హ్మ్. కొంచెము చాలా అంటే యూట్యూబ్‌లో ఇప్పటికీ ఆ సినిమాలో బూతులు గాని ఎక్కువగా అవును. ఇబ్బంది పడలేదా? షూటింగ్ సెట్‌లో గాని ఆ బూతులు ఇవన్నీ? పడ్డాను. లైక్ ఇబ్బంది పడకుండా ఎలా ఉండం. అంత రాగా మాట్లాడినందుకు. హ్మ్. నేను అంత రాగా మాట్లాడాలంటే ఇంట్లో అసలెప్పుడు మాట్లాడను నేను. లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ అంటే హ్మ్. ఏదో అప్పుడప్పుడు ఆ అట్లా. బూతులు మాట్లాడుతూ ఎప్పుడో సిట్యుయేషన్ బట్టి. ఆ! సిట్యుయేషన్ బట్టి. లైక్ బాగా కోపం వచ్చేసినప్పుడు అట్లా. హ్మ్. బట్ యాహ్! నార్మల్‌గా లైక్ నా నార్మల్ డే టైమ్‌లో ఐ వోంట్. హ్మ్. సో, ఆ టైమ్‌లో కొంచెం ఇబ్బంది అనిపిచ్చింది. బట్ ఓవరాల్ మొత్తం కంపేర్ చేసుకుంటే దట్ ఈస్ వర్త్. ఓకే. నాకు దట్ ఈస్ తెలిసి టోటల్లీ వర్త్. ఈ స్టోరీ మన బండి సరోజ్ గారు మీకు చెప్తున్నప్పుడు ఆహ్, మీరు అరే! ఇది చెయ్యాలా? వద్దా? లేదంటే చేసేస్తాను. ఇట్లాంటి డెసిషన్స్ ఏమన్నా తీసుకున్నారా మీరు? బండి సరోజ్ నాకు అసలు స్టోరీ చెప్పలేదు. ఓకే. ఆయన నాకు స్టోరీ చెప్పలేదు. నా 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 క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటదని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్డ్ మీ. హ్మ్. ఐ వాస్ లైక్ ఓకే. లైక్ ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అంతా అలానే ఉంది. లైక్ నో వన్ వెరీ జెన్యూన్ ఆర్ వెరీ లాయల్ టువర్డ్స్ ద రిలేషన్‌షిప్. హ్మ్. సో, లైక్ నాకది ఎలా అనిపించిందంటే అట్‌లీస్ట్ ఇది చూసాకైనా ఎవరో కొందరికైనా సరే కొంచెం ఆలోచిస్తారు ఇట్లాంటివి చేసే ముందు హ్మ్. అని అనిపించింది. సో, దట్ ఐ సెడ్ యెస్. అంతేగాని లైక్ ఆయన నాకు స్టోరీ మొత్తం చెప్పలే. నేను నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఇట్లా మేము పోర్ట్రే చేస్తాం.
నీ కోసం మేమంతా ఫైట్ చేస్తూ ఉంటాం అనే పాయింట్ నాకు సార్ చెప్పారు. దట్ వాజ్ ఓకే. కానీ 2 కోట్ల మంది వ్యూవర్షిప్ ఉంది ప్రెజెంట్ ఆ యా మూవీకి. యా నేను కూడా మొన్నే చూసా 2 కోట్ల మంది ఉందని. 2 అవర్స్ మూవీ 2 క్రోర్స్ వ్యూవర్షిప్. యా ఇన్ దట్ టు ఇన్ తెలుగు, తమిళ్, హిందీ. ఎందుకు ఆయనే డైరెక్షన్, మ్యూజిక్, లైక్ రైటింగ్ మొత్తం కొంచెం అంటే డిఫరెంట్‌గా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ అవును. డిఫరెంట్ రస్టిక్ అంటాం చూడండి. సెట్‌లో అలాగే ఉంటారు. రియాలిటీలో ఎలా ఉంటారు మామూలుగా బండి సంజయ్ గారు? రియాలిటీలో అండ్ హి వాజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. లైక్ అంటే మనం అక్కడ ఉండి పని చేసే దాని వరకే హి ఈస్ ఫ్రెండ్లీ. హ్మ్. ఆఫ్టర్ దట్ హి వోంట్ టేక్ కేర్ ఆఫ్ అస్. పట్టించుకోరు. అండ్ యూ వోంట్ బిలీవ్ ఈ రోజు నా నెంబర్ ఆయన ఫోన్‌లో బ్లాక్‌లో ఉంది. ఎందుకు? ఏమో ఐ డోంట్ నో. ఓకే. అయిపోయాక ఆయనకు మళ్ళీ నేను ఎప్పుడైనా గుర్తొచ్చి ఆయనకి నేను పలానాదానికి కావాలనిపించినప్పుడు యూస్ టు టెక్స్ట్. ఇందు నాకు పలానా టైంలో నువ్వు పలానా లుక్‌లో కావాలి. నువ్వు ఆ లుక్‌లో ఉన్నావా అంటాడు. నేను ఉన్నా అంటే ఉన్నా అని చెప్తాను. లేదంటే హ్మ్. లేదని చెప్తాను. ఒకవేళ లేదు అని చెప్పంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ బ్లాక్. బా! హి వోంట్ అంటే అసలు. ఆయనకి అవసరం ఉంటే మెసేజ్ చేస్తారు. తర్వాత అంతే. బ్లాక్‌లో ఉంటది నెంబర్. అంతే. హి ఈస్ లైక్ అమ్మో! వెరీ, 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 వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అబ్బా! ఈ రోజులో ఉండాల్సిన మనిషి కాదాయన. ఓకే. ఆయనకి ఎలా కావాలో అలానే ఉంటాడు. హి నెవర్ కేర్స్ వాట్ అదర్ థింగ్స్. హ్మ్. అవతల మనిషి మన గురించి ఏం మాట్లాడుకుంటారు, మనల్ని ఏమంటారు అని చెప్పి ఏముండదు. ఆయన మైండ్‌లో ఏది ఉంటే అదే మాట్లాడతాడు. అదే హి ఫాలోస్. ఇక 'రాజ్' మూవీకొస్తే ఈ మూవీలో మీరు చేసిన రోల్ ఏదైతే ఉందో కొంచెం నెగెటివ్ గాని అంటే మీరేదో ఇద్దరి మధ్యన ఏదో పుల్ల పెట్టి లైక్ యాహ్! విడదీయాలి అని యాహ్! యాహ్! సెట్‌లో ఎలా ఉండేవారు 'రాజ్ గారు'? అంటే మీరు చూసిన 'రాజ్ తరుణ్'? నేను చూసిన రాజ్ తరుణ్ ఈస్ లైక్ వెరీ ఫ్రెండ్లీ, హ్మ్. వెరీ కోఆపరేటివ్. లైక్ మంచి కంఫర్ట్ జోన్స్ ఇస్తాడు అందరికి. ఈజ్ లైక్ వెరీ జోవెల్. మంచిగా అందరికి మంచి రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడతాడు. లైక్ అంటే లైక్ ఆయన సెట్‌లో ఉంటే మేమందరం కష్టపడి పని చేస్తున్నాం అనే ఫీలింగ్ మాకు రాదు. బికాజ్ ఓకే. హి యూజ్డ్ టు టేక్ అంత లైక్ ఆ స్ట్రెస్ ఇది అంతా యూజ్డ్ టు టేక్ ఔట్ వెరీ ఈజీలీ విత్ ఎ సింగిల్ స్మైల్. హ్మ్. సో కానీ 'రాజ్ తరుణ్' ఇష్యూ రీసెంట్‌గా చూసుకున్నట్లే లావణ్య గారు వీళ్ళ ఇష్యూ ఒకటి జరుగుతుంది. బట్ ఆ లావణ్య గారు కూడా అమ్మాయిల పట్ల 'రాజ్ తరుణ్' షూటింగ్‌లో గాని ఎలా పడితే అలా మిస్‌బిహేవ్ చేస్తాడు. ఇలాంటి అంటే ఒక ఆరోపణలైతే 'రాజ్ తరుణ్' ఎదుర్కొంటున్నాడు తను చెప్పినయి. బట్ నేనెందుకు ఈ క్వెషన్ అడుగుతున్నా అంటే మీరు వర్క్ చేశారు కాబట్టి. నాకు తెలిసి ఎన్ని రోజులు చేశారు మీరు? 20 డేస్ చేశారు మూవీకి? అంటే మీతో గాని ఎలా ఉంటాడు 'రాజ్ తరుణ్' అనేది జస్ట్ లైక్ నాకు తెలిసినంత వరకైతే నేను ఎప్పుడు అట్లాంటి కైండ్ ఆఫ్ ఫేస్ రాజులో చూడలేదు. హ్మ్. ఈ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. లైక్ అందరిని ఒకడేలా చూస్తారు. వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని చూడడు. హ్మ్. ఈ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. లైక్ ఆ ఫేస్ అయితే నేను అసలు ఎప్పటికీ చూడలేదు. ఇప్పుడు కూడా నేను చూడట్లేదు ఆ ఫేస్. హ్మ్. యా హీస్ ట్రూ. అంతే స్ట్రాంగ్‌గా సినిమా ప్రమోషన్స్ కానీ అన్నీ యాక్టివ్‌గా. ఆ మూమెంట్‌లో మాత్రం ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఐ థాట్ ఆఫ్ రాడేమో ప్రమోషన్స్‌కి హ్మ్. ఇంత ఎఫెక్ట్ జరిగింది కదా! రాడేమో ప్రమోషన్స్‌కి సినిమా దెబ్బతింటదేమో అని చెప్పి చాలా లైక్ అందరం కొంచెం టెన్షన్‌గా ఉండే. బట్ హీ కేమ్ అవుట్. హ్మ్. హీ ప్రమోటెడ్ ద ఫిల్మ్ వెరీ గుడ్. డైరెక్టర్ ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? మీ రోల్‌కి మీ డైరెక్టర్ భలే ఉన్నాడు ఈ డైరెక్టర్. మా డైరెక్టర్ ఈజ్ లైక్ ఆయన ఎప్పుడు ఒక ట్రాన్స్‌లో ఉంటాడు నా విషయంలో. హ్మ్. ఇట్ వాస్ లైక్ ఇందు రా ఏముంది ఇందు చేసేసేయి అట్లా ఉంటాడనమాట. లైక్ వి హావ్ దట్ ర్యాపో. హ్మ్. లైక్ ఆయన నాకు పరిచయం అయ్యి ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో వి హావ్ దట్ ర్యాపో వెరీ వెల్. ఆయనకి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు. అండ్ ఐ కెన్ సే హి ఈస్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్ హూ హ్మ్. ఐ వర్క్డ్ విత్. కానీ కొత్త వాళ్ళు తెలుగు వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ ఇండస్ట్రీలో నిజాలు మాట్లాడితే. ముంబై నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లో నాకు తెలిసి మీరు చాలా తక్కువ టైంలో మీకు తొందరగా అవకాశం దక్కింది. బట్ తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఈ కమిట్మెంట్‌లని అంటే బయట నెగెటివ్ పోర్ట్రేట్ అవుతుంది మార్కెట్‌లో కొత్త వాళ్ళు రావడానికి. బట్ ఇలాంటివి ఏమన్నా ఇందు దాకా వచ్చినాయా? లేకుంటే ఎక్కడైనా జరిగినప్పుడు ఇందు చెవున పడినాయా ఏమన్నా మీ చుట్టూ గాని? యాక్చువల్లీ ఇందు దాకా వచ్చినా ఇందు చెవులో కూడా పడ్డాయి. హ్మ్. 2 జరిగినాయి. హ్మ్. ఐ వాజ్ లైక్ ఎవడిష్టం వాడిది. హ్మ్. లైక్ ఒక్క పర్సన్ మన మీద ఒక కైండ్ ఆఫ్ ఇది తీసుకుంటున్నాడంటే హ్మ్. మనం ఇచ్చిన లీనియన్స్ అది యాజ్ ఆఫ్ మీ. అదే మనం లైక్ మనం మనలాగే ఉండి మనం ఎంత స్ట్రిక్ట్‌గా ఉండాలో అంత స్ట్రిక్ట్‌గా ఉంటే హూ కేర్స్? నో వన్ కేర్స్ కదా! హ్మ్. సో, మార్కెట్‌లో నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది అంటే, నెగెటివ్‌గా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి పోర్ట్రే అవుతుంది. లేదంటే నో గదా! ఎప్పుడైనా వై వుడ్ డిప్రెషన్‌లో ఫీల్ అయ్యారా? సినిమా అవకాశాలు కొంచెం
మీకు ఏదో పలానా క్యారెక్టర్ చేయాలి, మంచి రోల్స్ చేయాలి, మీరు ఆడిషన్స్కి వెళ్ళింటారు అవకాశాల కోసం, ఇవన్నీ మనకు సెట్ అవ్వవు అన్నట్టు ఏమన్నా అనిపించింది ఎప్పుడన్నా? లేదు లేదు, బికాజ్ నాకు ఒక వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఉందన్నమాట. నాకు పలాంది నేను చెయ్యాలి అనుకుంటే అది చేసేదాకా నాకు బర్దాష్ కాదు. ఓకే. సో యా, లైక్ నేను అనుకునే స్టేజ్కి నేను వెళ్ళేంత వరకు ఐ కీప్ ఆన్ ఫైటింగ్ ఇట్. ఐ గో టు ద ఆడిషన్స్ యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. లైక్ అందరూ ఎలా వెళ్తారో నేను అలానే వెళ్తాను. ఐ గో టు ద మీటింగ్స్, ఐ టాక్ టు ద పీపుల్, ఎవ్రీథింగ్. లైక్ అందరూ ఎలా చేస్తారో నేను అలానే చేస్తాను. బట్ ఐ నెవర్ ఫెల్ట్ రిగ్రెట్, ఐ నెవర్ ఫెల్ట్ డిప్రెస్డ్ బికాస్ ఐ లవ్ టు డూ దిస్. ఇంత సంతోషంగా ఉన్న ఇందులో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో నిద్రలేని రాత్రులు, లైక్ అంటే ఆర్థికంగా Yeah. ఒక మంచి కాస్ట్తో చాలా డబ్బులు పెట్టి ఒక సినిమా, అంటే అది నీకు ఇష్టం లేకపోవచ్చు చెప్పుకోవడానికి, అంత ఒక మీ ఫ్యామిలీ మీరు పర్సనల్గా ఒక సినిమా తీశారు, అది ఆగిపోయింది. ఆ టైంలో చాలా డిప్రెషన్లోకి వెళ్ళారా మీరు ఏమన్నా ఆ టైంలో? డిప్రెషన్ అని చెప్పాను కానీ ఏదో తెలియని కోపం, చాలా కోపం. కానీ అది ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి చూపించలేను. అంటే అది కూడా మేము చాలా ఇష్టంగా చేసాం. లైక్ మొత్తం హోల్ సినిమా రెస్పాన్సిబిలిటీ అంతా నా చేతిలో ఉన్నింది. డే అండ్ నైట్ వర్క్ చేశాను. లైక్ ఆ సినిమా షూటింగ్ జరిగే అన్ని రోజులు ఎన్ని షెడ్యూల్స్ ఉంటే అన్ని షెడ్యూల్స్ నాకు నిద్ర ఉండేది కాదు. అండ్ మార్నింగ్ అంతా యాక్టింగ్ చేసి ఈవినింగ్ అయితే ఐ యూస్ టు డూ మేనేజర్ వర్క్. బిల్స్ అదంతా రాసుకొని ఆర్టిస్ట్ క్రాఫ్ట్స్ అందరికి బిల్స్ ఇచ్చేయడం, ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత కూడా నా కష్టంకి ప్రాఫిట్ లేదే. లైక్ ఇంత కష్టపడ్డాం కదా అందరం కలిసి, దానికి తగ్గ గుర్తింపు లేదే అని చెప్పి చిన్న బాధ ఉంటుంది అంతే. బట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేంత స్టేజ్లోకి అయితే వెళ్ళలేదు నేను. కొంచెం మానసికంగా, ఆర్థికంగా కొంచెం డెఫినెట్లీ దెబ్బతీసింది నాకు. పర్సనల్గా ఇట్ హ్యాపెన్స్ లైఫ్లో. ప్రతి ఒక్క స్టేజ్, ప్రతి ఒక్క డే విల్ టీచ్ యూ ఎ వెరీ గుడ్ లెసన్. సో ఇది మాకు మంచి లెసన్. మళ్ళీ దీన్ని నెక్స్ట్ మేము ఎలా చేసుకోవాలని వీఆర్ వెరీ ప్రిపేర్డ్. కానీ ఎందుకు ఇప్పుడు మనం ఒక సినిమా చేసామనుకోండి, అదొక 2 years 3 years కి టైం పట్టింది అనుకోండి, కొంచెం అవుట్డేటెడ్ కింద, లేదంటే సినిమా చూడరు. అవును అవును, వాస్తవాలు. ఇప్పుడు మీరు చాలా అమౌంట్ పెట్టి ఒక సినిమా తీశారు, 4 years తర్వాత దాన్ని మనం చేయాలన్నా కష్టం ఉంటుంది. అంటే ఎందుకు అంత తొందరగా చేసేయచ్చు కదా, ఆ టైంలో అయినా రిలీజ్ కానీ. అంటే ఆ టైంలో ఏమైపోయింది అంటే ఐ డోంట్ నో వై అది అట్లా జరిగింది అని. సంథింగ్ హ్యాపెన్ టు ద ఫిలిం. ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చింది. అది మరి బడ్జెట్ పరంగా అని నేను చెప్పొచ్చు, లేకపోతే వేరే వేరే అని కూడా చెప్పొచ్చు. సో అది అట్లా అయిపోయింది అంతే. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. అప్కమింగ్ సినిమాలు ఏమైనా ఉన్నాయి మీకు నెక్స్ట్? అప్కమింగ్ సినిమాలు ఐ హ్యావ్ 2 ఫిలిమ్స్ లైన్డ్ అప్. ఒకటి జేడి చక్రవర్తి అండ్ నరేష్ అగత్య కాంబినేషన్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ గీతా ఆర్ట్స్ వాళ్ళది శ్రీ విష్ణు మూవీ ఒకటి లాంచ్ అయింది రీసెంట్గా. దాంట్లో ఆల్సో ఐ డిడ్ వెరీ కామిక్ రోల్ యాక్చువల్లీ. అది బాగుంటాయి ఆ రోల్స్, రెండు బాగుంటాయి. ఇప్పుడు ఈ భలే ఉన్నాడే ఎలా ఉందో ఆ రెండు కూడా లైక్ ఒకటి వచ్చేసి లైక్ వెరీ సపోర్టింగ్, సెకండ్ వన్ ఈజ్ లైక్ వెరీ కామిక్. ఇందు ఇలా కూడా చేస్తాదా అని ఒక క్వశ్చన్ వస్తుంది ఆ సినిమా చూసిన తర్వాత. అంటే ఎక్కువ నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడతావా, పాజిటివ్ క్యారెక్టర్ కానీ, లేదంటే గ్లామర్ క్యారెక్టర్స్? ఇట్ డిపెండ్స్, ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఉన్నాయంట ఇండస్ట్రీలో? వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ లక్ గుర్తిస్తే జనాలు డెఫినెట్గా వీ హ్యావ్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీలో ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయి ఇందుకు ఏమన్నా బయట నుంచి కానీ? బయట నుంచి వచ్చాయి, ఇండస్ట్రీలో రాలేదు. ఐ మీన్ వచ్చున్నాయేమో, నేను పట్టించుకోలేదు ఐ గెస్. ఓకే. ఇందు లవ్ మ్యారేజ్ చేసుకుంటుందా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుందా? లవ్ మ్యారేజ్. ఓకే. అంటే ఇందుకు కావాల్సిన వ్యక్తి ఎలా ఉండాలి? అంటే ఏమన్నా హింట్స్ ఏమైనా ఉన్నాయి ఇందుకు? అంటే ఇందు డ్రీమ్ లో ఉంటారు కదా, నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలని. ఆల్ ఐ కెన్ సే ఈస్ నన్ను నాలా ఉండనిచ్చి, నా ఫ్రీడమ్ నాకు ఇచ్చి, లైక్ who cares me a lot, who loves me a lot, like incredible. అంటే అతని దగ్గర నుంచి ఐ షుడ్ ఫీల్ లైక్ ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఐఎమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్. ఉంటారు అలా అబ్బాయిలు ఇప్పుడున్న జనరేషన్ లో? ఉంటారు, మేబీ నా కోసం ముందే ఉంటారేమో. అంటే ఇంకా ఎలాంటి క్వాలిటీస్, ఇంకా అబ్బాయి ఎలా ఉండాలి ఏంటి అంటే? ఏం లేదు, ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళ కింద ప్రిపేర్ అవుతారు, అరే ఇందు ఓకే ఎలా ఇష్టపడాలి, ప్రిపేర్ అవుతూ ఉంటారు అందరూ. అలా ఏం లేదు, అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు నాకు. లైక్
నన్ను బాగా చూసుకోవాలి. Hmm. నన్ను ఎంత బాగా చూసుకుంటే నేను ఆ అబ్బాయిని అంత బాగా చూసుకుంటాను. ఓకే. ఇంత గ్లామర్‌గా ఉండే ఇందు ఎప్పుడు నెగెటివ్ క్యారెక్టర్స్ అంటే గ్లామర్‌గా ఉండే వాళ్ళకి ఎక్కువగా నెగెటివ్ వస్తాయేమో. నెగెటివ్ క్యారెక్టర్‌లు వస్తాయేమో. ఏమో మేబీ జనాలు నన్ను చూసి అలానే అనుకుంటున్నారేమో. హ్మ్. లైక్ అంటే నా వాయిస్ కూడా కొంచెం అలానే ఉంటది. కొంచెం ఎక్కువ బేస్ ఉంటది నా వాయిస్‌లో. హ్మ్. సో మేబీ జనాలు అలానే తీసుకుంటున్నారేమో. ఐ డోంట్ నో గదా! ఇందు నేను కొన్ని క్వెషన్స్ అడుగుతా. దానికి ఆన్సర్ చెప్పండి. కొన్ని ప్లేస్‌లో నీకు ఇష్టమైన ఫుడ్ ఏమన్నా ఉందా? ఇష్టమైన ఫుడ్ ఐ కెన్ సే బిర్యానీ. నార్దర్న్ బిర్యానీ ఐ లవ్ పప్పు, ఆవకాయ. ఇష్టమైన ప్లేస్? ఇష్టమైన ప్లేస్ ప్లేస్. ఎనీ మౌంటైన్. లైక్ ఎక్కువ నేచర్, గ్రీనరీ ఉన్న ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ హ్మ్. ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్లేసెస్ అంటే ఒకటి లోనావాలా అండ్ మ్యాంగ్లోర్, ఓహ్! ధర్మస్థల. దోస్ 2 ఆర్ ప్రెటీ గుడ్. ఇష్టమైన హీరో? ఇష్టమైన హీరో ఐ కెన్ సే మెగా ఫ్యామిలీ. హోల్ మెగా ఫ్యామిలీ. 2 బ్రదర్స్ అండ్ 1 సన్. ఓకే. ఐ లవ్ దెమ్. లైక్ హ్మ్. నీకు తెలుసు నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం. అవును. కళ్యాణ్ నా గారు. యాహ్! నా నా కళ్యాణ్ గారు అంటే చాలా నేనెప్పుడు ఇష్టం. అవి వాట్సాప్‌లో పెడుతూ ఉంటారుగా స్టేటస్. ఆయన మొన్న డెప్యూటీ సీఎం అయినప్పుడు మాత్రం ఐ ఎంజాయ్డ్ చూడు. హ్మ్. అమ్మో బాబోయ్! ఐ స్క్రీమ్డ్ ఎట్ మై హౌస్. లైక్ మా ఇంట్లో అందరూ వేరే పార్టీ సపోర్ట్. వేరే పార్టీ. వేరే పార్టీ సపోర్ట్ మా ఇంట్లో అందరూ. హ్మ్. లైక్ నేను వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేశాను. మా వాళ్ళకి నువ్వు ఓటే ఏం చేసావు పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఏమైనా పార్టీ ఇచ్చావా అందరికి? డిప్యూటీ సీఎం అయినప్పుడు? ఐ ఎంజాయ్డ్ పర్సనల్లీ హిస్ సక్సెస్. బాగా అంటే కళ్యాణ్ గారిలో ఏం ఇన్‌స్పైర్ అవుతావు? హిస్ గట్స్. ఎందుకంటే అంటే లైక్ మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే చిరంజీవి గారు చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి చేశారు. హ్మ్. అండ్ హీ గేవ్ కర్మ బ్యాక్ లైక్ ఎనీథింగ్. 10 నాకు ఇయర్స్. ఆ గట్స్ చాలా నచ్చాయి. నాకు అదే ఇష్టం ఆయనలో. హ్మ్. లైక్ హి ఈస్ నాట్ ఓపెన్ బుక్. హి ఈస్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ బుక్. బట్ హి యూజ్డ్ టు వర్క్ లైక్ ఎనీథింగ్. లైక్ ఆయన అనుకుంటే మంచిగా ఒక పెద్ద డూప్లెక్స్‌లో ఉండొచ్చు. హ్మ్. లైక్ హిస్ ఫ్యామిలీ వాస్ వెరీ గుడ్ ఫ్యామిలీ. చాలా లగ్జరీనెస్ తీసుకోవచ్చు ఆయన. బట్ హ్మ్. అవన్నీ వదిలేసి ఆయన ఎక్కడో పిఠాపురంలో ఒక ఇల్లు కట్టుకొని హి స్టేయింగ్ వెరీ సింపుల్ బిట్వీన్ ద పీపుల్. హ్మ్. నాకది బాగా నచ్చింది ఆయనలో. యాడ్స్ కూడా ఆయన చాలా చాలా అవలీలగా వదిలేసాడు కొన్ని యాడ్స్. యాహ్! చాలా ఈజీగా. హ్మ్. అండ్ వచ్చిన డబ్బులంతా పాలిటిక్స్‌లో పెట్టడం, జనాల కోసం వాడడం దట్ దట్ ఇన్‌స్పైర్స్ మీ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. హ్మ్. చాలా నచ్చుతది నాకు. నీకు బాగా ఇష్టమైన సినిమా ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారియి? 'ఖుషి'. హ్మ్. 'ఖుషి' చాలా ఇష్టం నాకు. ఓకే. 'ఖుషి' తర్వాత అంటే నాకు 'పంజాలో' సాంగ్స్ ఇష్టం. హ్మ్. అండ్ 'గబ్బర్ సింగ్' చాలా ఇష్టం. ఓకే. అంటే చిరంజీవి గారిలో ఇన్‌స్పైర్ అవుతావు బాగా? చిరంజీవి గారు ఐ లవ్ హిస్ డాన్స్. ఐ లవ్ హిస్ యాక్టింగ్ లైక్ ఎనీథింగ్. హ్మ్. ఆయన డాన్స్ మూవ్‌మెంట్స్ ఇప్పటికి కూడా హి యూజ్డ్ టు డూ లైక్ ఆయన చాలా యంగ్ అనుకోని ఫీల్ అయిపోయి ఇప్పటికి హి యూజ్డ్ టు డాన్స్ లైక్ వెరీ వెల్ అండ్ హి ఈస్ యాక్టింగ్ వావ్! చాలా హ్మ్. ఇష్టం నాకది. ఇంకొంతమంది హీరోల పేర్లు చెప్తా. జస్ట్ 1 లైన్ చెప్పు. 1 ఓకే. లైన్‌లో మీకు ఇన్‌స్పైర్ అయింది గానీ ఎ ఆ హీరో ఎందుకు ఇష్టం అనేది. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు, డాన్స్, అల్లు అర్జున్ గారు, స్టైలిష్‌నెస్, ప్రభాస్ గారు, హ్యాండ్సమ్. హీరో రామ్ పోతినేని. రామ్ పోతినేని ఐ కెన్ సే ఆల్ రౌండర్. ఏదో క్రష్ అని ఏదో చెప్పావు రామ్ గారిది. నాకు రామ్ చాలా ఇష్టం. ఓకే. ఈస్ మై క్రష్. యాహ్! రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు యాక్టింగ్, గ్రేస్, డాన్స్, స్టైలిష్‌నెస్ ఎవ్రీథింగ్. హీరో నాని. క్యూట్, హ్మ్. నేచురల్, క్యూట్. ఓకే. నీకు అవకాశం వస్తే ఏ హీరోతో చేయాలని అంటే ఎక్కువగా ఏ హీరోతో చేయాలని ఉంటది మీకు? అవకాశం వస్తేనా హ్మ్. హ్మ్. రామ్ చరణ్ గారు, హ్మ్. నాని గారు, రామ్ అండ్ నా అదృష్టం బావుంటే మహేష్ బాబు గారు. ఓకే. యాహ్! ఓకే. ఫైనల్‌గా ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ పెద్ద మూవీస్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ 2 కూడా మంచి మూవీస్. హ్మ్. ఐ వోంట్ సే బిగ్ ఆర్ స్మాల్ అని బికాజ్ నా దృష్టిలో సినిమా అనేది పెద్ద విషయమే. హ్మ్. అది పెద్ద సినిమానా, చిన్న సినిమానా ఐ వోంట్ జడ్జ్ ఫిల్మ్ విత్ ద బడ్జెట్స్ ఆర్ ద కాస్ట్ ఆర్ క్రూ. సినిమా హ్మ్. అంటే నాకు పెద్దది. సో, నెక్స్ట్ వచ్చే 2 సినిమాలు కూడా పెద్దవే నాకు. ఇప్పుడు సినిమా క్యారెక్టర్ కోసం మీరు కూడా ఆడిషన్స్ గాని రెగ్యులర్‌గా ఎలా ఫాలో అప్‌లు ఉంటాయి? మీరు హ్మ్. సినిమా అవకాశాలు? లైక్ దే యూజ్డ్ టు కాల్ మీ. లైక్ నేను ఫస్ట్ అడుగుతాను ప్రొడక్షన్ డీటెయిల్స్ ఏంటి? లైక్ వాళ్ళ కాస్టింగ్ డీటెయిల్స్ ఏంటి? లైక్ వాట్స్ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్? లైక్ నాకు అంటే లైక్
వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నాకు ఒక ఐడియా ఇస్తే సో దట్ ఐ కెన్ టాక్ టు దెమ్ వెరీ ఓపెన్లీ వాట్ ఐ వాంట్. హ్మ్. సో లైక్ ఫస్ట్ నేను నాకు కావాల్సిన డీటెయిల్స్ నేను తీసుకుంటాను. అండ్ వాళ్ళు నన్ను ఏ క్యారెక్టరైజేషన్ కనుక్కున్నారనే ఒక పాయింట్ తీసుకుంటాను. అండ్ ఐ యూస్ టు లిజన్ ద స్టోరీ, ఐ యూస్ టు లిజన్ మై హోల్ క్యారెక్టరైజేషన్. ఇఫ్ ఐ లవ్ ఇట్ ఐ విల్ గో విత్. కానీ ఎప్పుడన్నా ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు మీ క్యారెక్టర్ ఇస్తా అని, ఈ క్యారెక్టర్ మీరే ఓకే అయిందని చెప్పి నెక్స్ట్ మార్చడం గాని, షూటింగ్ లేదని చెప్పడం గాని ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? చాలా జరిగినాయి. చాలా జరిగినాయి. లైక్ ఫస్ట్ లైక్ కొత్తల్లో ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. అరే ఏంటి లైక్ నేను దానికి వర్త్ కాదా అన్నట్టు హ్మ్. అనిపించేది. బట్ కమింగ్ ఆన్ లైక్ ఏవైతే నన్ను వద్దు అనుకొని పక్కన పెట్టేసిన క్యారెక్టర్స్‌ని వాళ్ళు పెట్టారు. దే ఆర్ నాట్ వర్త్ ఇట్ ఫర్ హ్మ్. మీ అని అనిపించింది. ఇంట్లో ఎలా సపోర్ట్ ఉంటది ఇందు మీకు? ఇంట్లో గాని? ఇంట్లో ఇస్ లైక్ ఆల్ ఫైన్. లైక్ వాళ్ళు ఎప్పుడు దే వోంట్ సే నో టు మీ. హ్మ్. దే ఆల్వేస్ సపోర్ట్స్ మీ. లైక్ నేను ఏం చెప్పినా సరే దే యూస్ టు థింక్ ఆఫ్ ఇట్ అండ్ ఐ నెవర్ హర్డ్ ఎ ఆన్సర్ నో ఫ్రమ్ హ్మ్. దెమ్. అమ్మ సపోర్టు అమ్మ అమ్మకన్నా సపోర్ట్, నాన్న సపోర్ట్, అందరి సపోర్ట్ నాకు చాలా మంచిగా ఉంది. హ్మ్. మేబీ అందుకే ఈరోజు ఇట్లా. చాలా హ్యాపీగా ఉంది. యాహ్! మీ మమ్మీ ఏమన్నా ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటదా? ఇలా చేయాలి యాక్టింగ్ ఇలాగని ఏదైనా చెప్తూ ఉంటదా? ఆమెకు నేను ఏం చేసినా ఓకే యాక్చువల్లీ. ఆమె హ్మ్. లైక్ ఉంటారు కదా ఇన్నోసెన్స్ మామ్స్. హ్మ్. తను కూడా అట్లనే అన్నమాట. మొన్న సినిమాలో కూడా షీ ఈస్ లైక్ నన్ను చూసి అవి వీడియోస్ అన్ని తీయడం, నా ఓకే. ప్రతి ఒక్క అప్డేట్ లైక్ నాకన్నా ఫస్ట్ ఆమె ఫోన్‌లోకి ఎట్లా వెళ్తదో నాకు అర్థం కాదు. హ్మ్. లైక్ షీ యూజ్డ్ టు లైక్ నా ప్రతి ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటదిగా మీ మమ్మీ? చాలా యాక్టివ్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటది. ఉంటది. చూడు చూస్తున్నా. ఫాలో అయితావు కదా! రీల్స్‌గానే షీ ఈస్ చూస్తున్నా. వెరీ యాక్టివ్ ఎట్ ఇన్‌స్టాగ్రామ్. వేర్ ఐ యామ్ నాట్. నీకంటే ఎక్కువగా మీ మమ్మీకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. వేర్ ఐ యామ్ నాట్. నేను అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గానే ఉండను. ఎప్పుడో హ్మ్. ఒకసారి ఒక స్టోరీ పెడతాను. అప్పుడప్పుడు క్యూఏస్ పెడతాను. అప్పుడప్పుడు లైవ్‌కెళ్తాను. బుద్ధి పుట్టినప్పుడు ఒక పోస్ట్, ఒక రీల్ పెడతాను అంతే. ఓకే. అంతకుమించి ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అప్ చేయను. బట్ మై మామ్ లైక్ క్రేజీ. షీ ఫాలోస్ ఇన్‌స్టాగ్రామ్ లైక్ వేర్ ఎనీథింగ్. ఎప్పుడైనా అనిపించదా? నాకంటే మా మమ్మీకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. యాహ్! చెప్తుంటావా అప్పుడప్పుడు మీ అట్లా. మమ్మీకి కొంచెం ఉంటదిగా మనకి. ఐ వాస్ వెరీ జెలస్ అట్ మై మామ్. హ్మ్. మమ్మీ అంటే మమ్మీ జాబా? మమ్మీ ఏం హౌస్ చేస్తుంది? వైఫ్. నౌ షీ ఈస్ హౌస్ నాన్న? వైఫ్. డాడీ యాజ్ యూజువల్ బిజినెస్. ఫైనల్‌గా థ్యాంక్ యూ సో మచ్ చందు. ఇంక ఇలాగే మంచి సినిమాలు చేయాలి. మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థాంక్ యూ మనోహర్. థాంక్ యూ సో మచ్.